అయ్యో శ్రీవల్లి శ్రీవల్లి లేవకే పడుకోవే పడుకో పడుకో. మన బిడ్డ ఎట్లుందయ్యా? బతికించినావే, మన బిడ్డని బతికించినావు. మళ్ళీ దానికి నువ్వే ప్రాణం పోసినవే. నువ్వు దానికి తల్లివి కాదే, దేవతవి. నువ్వేం గాబరా పడకే, కది మంచిగుంది. నువ్వు సప్పుడు చేయకుండా పడుకో. నిజంగానే బిడ్డకి మంచిగా అయిందా? అవు శ్రీవల్లి, దానికి ఏం కాదని ఆ డాక్టర్ సార్ చెప్పిండు. నువ్వు కళ్ళు మూసుకొని పడుకోవే. శ్రీవల్లి, నేనేం చెప్పినానే, బిడ్డ మందే అవుద్ది, దాని పానం నువ్వే కాపాడతావని అన్నానుగా. ఇప్పుడు గదే అయిందిగా. గీ దినం నాకు మస్తు ఖుషిగా ఉందే. బిడ్డ నీ చేతిలో పెట్టినా, ఇక నువ్వు దాన్ని ఎట్లా చూసుకుంటావో నీ ఇష్టమే. స్వీటీ స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. రాణి, థ్యాంక్ యూ డాక్టర్. ఆగుర్రి. యాడికి తోలుతుర్రు డాక్టర్ సారు? స్వీటీ స్పృహలోకి వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నారు. వీళ్ళు చూసేదేంది? చూస్తే గిస్తే మేం చూడాలి. గది మా బిడ్డే. వీళ్ళకేం సంబంధం ఉండదు. వీళ్ళనట్ట లోనికి తోలుతుర్రు. ఏందయ్యా, ఎందుకు అట్లా లొల్లి చేస్తున్నావు? ఏం లేదు శ్రీవల్లి, మన బిడ్డ కళ్ళు తెరిచిందంట. ఏంది? గది కళ్ళు తెరిచిందా? అవు, పోయి దాన్ని చూద్దాం పదా. వద్దు, మీరు వెళ్ళొద్దు. మిమ్మల్ని చూస్తే స్వీటీ భయపడుతుంది. శ్రీవల్లి, నువ్వు వాళ్ళ ముచ్చట నమ్మకు, వాళ్ళు అట్నే అంటారు. నువ్వురా. రాజయ్య, ఇప్పుడే కదా ట్రీట్మెంట్ జరిగింది. మిమ్మల్ని చూస్తే భయపడిపోతుంది, పానిక్ అవుతుంది. అదే జరిగితే తనకి ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇప్పుడు ఝాన్సీ మేడం వాళ్ళని పంపిద్దాం. హగో, మళ్ళీ అట్నే అంటుర్రు. ఏంది కథ? నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, మమ్మల్నేమో వద్దంటురు, వాళ్ళనేమో పొమ్మంటురు. ఇదేం మంచిగా లేదు డాక్టర్ సారు. అది కాదు రాజయ్య, ఇప్పుడు మీరు స్వీటీకి కనిపిస్తే కంగారు పడుతుంది. స్వీటీకి ట్రీట్మెంట్ అయితే జరిగింది, కానీ తనకి కొత్త రక్తం తయారవడానికి 2 వారాలు టైం పడుతుంది. ఈ 2 వారాలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గదేంది డాక్టర్ సారు, మళ్ళీ మెలిక పెడుతుర్రు? మెలికి కాదు రాజయ్య, నేను చెప్పేది విను. తనకిప్పుడు ఏదో జస్ట్ బ్లడ్ ఎక్కించలేదు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. అర్థమవుతుందా? తన మొత్తం ఎముకలన్నీ రీబిల్డ్ అవుతాయి. మొత్తం అస్థిపంజరమే మళ్ళీ రీబిల్డ్ అయినట్లు అవుతుంది. తనకి మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే. అర్థమవుతుందా? దీనికి కొంత టైం పడుతుంది. ఇలా ఎక్కించగానే మొత్తం సెట్ అయిపోతాం. నేనైతే కోర్టు తీర్పును వ్యతిరేకించేవాడిని కాదు. వ్యతిరేకించి జైలుకెళ్లాలని నాకంత సరదా కూడా లేదు. మీరే తన కన్న తల్లిదండ్రులని, తనని మెంటల్గా ప్రిపేర్ చేయాలని ఆల్రెడీ చెప్పాను కదా. తన అలాగూ మీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఎందుకు గొడవ చేస్తున్నారు? నేను చెప్పేది అర్థం చేసుకోండి రాజయ్య. అట్లే డాక్టర్ సారు, మీరు ఎట్లా చెప్తే అట్లే. ఇగో డాక్టర్ సార్ చెప్పారు కాబట్టి ఏడుస్తున్నా. శ్రీవల్లి, నడు పోండి.
స్వీటీ, నీకు నయమైపోయింది. నయమైపోయిందమ్మా, నీకు నయమైపోయింది. స్వీటీ, అమ్మా ఎందుకమ్మా నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అయిపోయిందంట కదా, ఇక నెల నెల ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదంట కదా. నేను అందరిలాగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండొచ్చు కదా, నిజమేనా అమ్మా? నిజమే స్వీటీ. మరైతే నువ్వు హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? నీకు క్యూర్ అయింది కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆనందంలో ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి. అవునా, నాకిప్పుడు క్యూర్ అయిపోయింది కదా, ఇంకిక్కడ ఉండడం ఎందుకమ్మా, ఇంటికి వెళ్దాం పదా. వెంటనే నేను వంశీని చూడాలి. ఇన్ని రోజులు నేను వాడి దగ్గర లేను కదా, వాడు చాలా డల్ అయిపోయి ఉంటాడు. ఇంటికెళ్ళి వాడితో ఆడుకుంటాను, తీసుకెళ్ళమ్మా. సైలెంట్ గా ఉంటావేంటి, తీసుకెళ్ళు. వెళ్దామమ్మా, కానీ ఇప్పుడు కాదు. లేదు బాబాయ్, ఇప్పుడే వెళ్దాం. అది కాదమ్మా, నువ్వు ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నావు కదా, కాస్త రెస్ట్ తీసుకో, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే బాబాయ్. సరే, పడుకో. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. అవునా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే కమలా, గుడ్ న్యూస్. నువ్వు చేసిన పూజల మహత్యమో స్వీటీ అదృష్టమో తెలియదు కానీ ట్రీట్మెంట్ సక్సెస్ అయిందంట. నిజంగానా? అవును కమలా, స్వీటీ ఇక పూర్తిగా క్యూర్ అయినట్టే. అమ్మా దుర్గమ్మ, నువ్వే రక్షించావమ్మా. అమ్మా వంశీ, అక్కకేం కాదు కదా, క్యూర్ అవుతుంది కదా, నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు నాన్నా, అక్కకి పూర్తిగా నయమైపోయింది, తనకిప్పుడు ఇంకేం కాదు, ఓకేనా? అంటే అక్కకి ముక్కుల నుంచి బ్లడ్ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, నెలలకి ఇంజెక్షన్ చేయించుకోవడం ఇవేమీ ఉండవా? అవేం ఉండవు, అక్క కూడా నీలాగే హెల్దీగా ఉంటుంది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా. రా అమ్మా, అక్క దగ్గరికి వెళ్దాం, రా అమ్మా. అమ్మా, నేను అక్కని చూడాలి, కంగ్రాట్స్ చెప్పాలి, నన్ను అక్క దగ్గరికి తీసుకెళ్ళమ్మా, ప్లీజ్ అమ్మా, రా అమ్మా. ఏవండి, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? నాన్న, స్వీటీకి ట్రీట్మెంట్ సక్సెస్ అయిందంట. మంచిదే కదా, మొదటి నుంచి మనం కోరుకునేది అదే కదా. డిశ్చార్జ్ ఎప్పుడు అన్నారు? ఆ విషయం తెలీదు, ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని మాత్రమే చెప్పారు. నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. ఆ పాప మనింటి మనిషా కాదా అవన్నీ పక్కన పెడితే ముందైతే ఒక ప్రాణం నిలబడింది కదా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. పారిజాతం, ఈ హ్యాపీ మూమెంట్ లో నోరు తీపి చేసుకోవాలి. స్వీట్స్ పట్రా. రేయ్, అవసరం లేదు.
స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకోవాల్సినంత అవసరమేమి లేదు. ఎవరు హాస్పిటల్కి కూడా వెళ్ళక్కర్లేదు. విక్తాతయ్య, అక్కకి క్యూర్ అయిందంట కదా, నేను వెళ్ళి చూస్తాను. ఒరే ధన, ఏంట్రా వీడి గోల? ఉన్నాను నాన్న, నేను మాట్లాడతాను. నాన్న వంశీ, నువ్వు గదిలోకి వెళ్ళు. లేదు తాతయ్య, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా వెళ్దాం పదమ్మా, రా అమ్మా వెళ్దాం పదా. వంశీ చూడు, వద్దు నాన్న, మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కాసేపట్లో అక్కని ఝాన్సీ పిన్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది, ఓకేనా? అవునా? నిజమా అమ్మా? అవును నాన్న. అయితే ఓకే అమ్మా. వంశీ, ఈ ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మకు. వీళ్ళు నీకు అబద్ధం చెప్తున్నారు. అంటే మా అక్కకి ట్రీట్మెంట్ జరగలేదా? ట్రీట్మెంట్ జరిగింది, తను క్యూర్ అయ్యింది. కానీ తను ఈ ఇంటికి రాదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాలేదు కూడా. ఎందుకు రాదు? వస్తుంది, మా పిన్ని తీసుకొస్తుంది. మీ పిన్నే కాదు, ఎవ్వరూ తీసుకురాలేరు. ఎందుకు? ఎందుకంటే స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకు అప్పచెప్పమని కోర్టు తీర్పిచ్చింది కాబట్టి. మృణాల్ని, వాడు చిన్న పిల్లాడు, అవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఏంటి వదినా నువ్వు? వీడికి నిజం తెలియక ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు కదా. రోజులు గడుస్తున్నా గాని అక్క రావడం లేదని వీడు ఏడిస్తే ఏం చేస్తావు? అప్పుడు ఇంకో అబద్ధం చెప్తావా? ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రోజులు గడిచినా ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే కదా. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. అందుకే నేనిప్పుడే వంశీకి నిజం చెప్తున్నాను. వంశీ, ఎంత ఏడవాలనుకుంటే ఇప్పుడే గుక్క పెట్టి ఏడ్చేసేయ్. మీ అక్కని ఆ రాజయ్య వాళ్ళు హాస్పిటల్ నుంచే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. పర్మనెంట్ గా అక్కడే ఉంటుంది. ఇక నుంచి నువ్వు ఒక్కడివే స్కూల్కి వెళ్ళాలి, ఒక్కడివే ఆడుకోవాలి, ఒక్కడివే హోంవర్క్ కూడా చేసుకోవాలి. అర్థమైందా? లేదు, మా అక్కని వాళ్ళ ఇంటికి పంపించకండి, ఇక్కడే ఉండాలి. మేం పంపించడం లేదు. ఏ కోర్టు అయితే మిమ్మల్ని ఈ ఇంటికి పంపించిందో ఇప్పుడు అదే కోర్టు మీ అక్కని రాజయ్య వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పింది. అదంతా నాకు తెలీదు. నాకు మా అక్క కావాలి. అమ్మా, అక్క కావాలమ్మా. అక్క లేకుండా నేను ఉండలేనమ్మా, నేను ఉండలేనమ్మా, నేను ఉండలేను. రేయ్, ముందు ఏడు పాపు. మావయ్య, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. వంశీ, స్వీటీ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా వాళ్ళు సొంత అక్క తమ్ముళ్ళలా పెరిగారు. ఇప్పుడు వాళ్ళని వేరు చేయడం కరెక్ట్ కాదు. మా నాన్నకి జాలి దయ అనేది లేదు వదినా. రాకేష్ ప్రాణంగా పెంచుకున్న స్వీటీని ఇప్పుడు ఆ రాజయ్య వాళ్ళకి అప్పగిస్తే వాడి ఆత్మ క్షోభిస్తుంది. ఆ అనాథ పిల్లని ఇంటికి తీసుకొస్తే నా అంతరాత్మ క్షోభిస్తుంది. అది కాదు మావయ్య. నువ్వు అనవసరంగా వాడి గురించి మాట్లాడకు, నాకు తలనొప్పిగా మారకు. అంటే నాన్న, ఆ రాజయ్య మూర్ఖుడు కదా, వాడికి స్వీటీని ఇవ్వడం కరెక్ట్ కాదని వదిన ఉద్దేశం. అంతే కదా వదినా? నా ఉద్దేశం కూడా అదే నాన్న. రేయ్, ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలుసు. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కోర్టు తీర్పిచ్చింది కదా, ఇంకా ఎందుకు ఆ టాపిక్ తీసుకొస్తున్నారు? మావయ్య, కోర్టు తీర్పిచ్చింది, కానీ మీరనుకుంటే స్వీటీ మనింట్లోనే ఉండగలదు. నాకిష్టం లేదు. నా ఉద్దేశం అందరికీ అర్థమైంది కదా. ఇంకెవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. రేయ్, నువ్వు కూడా నీ రూమ్కి వెళ్ళరా. అమ్మా,
మీరెవ్వరూ అక్క దగ్గరికి రారు కదా. సరే నేనే వెళ్తానమ్మా. వంశీ వంశీ నన్ను వదిలేమ్మా. ఆగు నాన్న, ఆగు. అమ్మా, అది నన్ను కాదు వదిలు. వంశీ. నాన్న ప్లీజ్ ఉండు అమ్మా. వంశీ, నేను నేను అక్క చెప్పేది దగ్గరికి వినరా? వెళ్తాను. అరకు సైలెంట్ గా ఉండు. బిగ్ తాతయ్య, నేను మా అక్క దగ్గరికి వెళ్తాను తాతయ్య. వదిలేమని చెప్పండి. నాన్న, అమ్మా వద్దు ప్లీజ్ వంశీ, అమ్మా. వంశీ, వద్దు. వదిలేమ్మా, నేను వద్దు వెళ్తాను నాన్న. కమలా వాడిని వదలకు. ఒకవేళ వాడు ఇప్పుడు తప్పిపోతే అనవసరమైన టెన్షన్ గొడవ. పారిజాతం నన్ను వదిలేమ్మా. వంశీ ఆగరా. వంశీ నాన్న. అయ్యగారు, వాడి ఇంట్లో నుంచి పారిపోకుండా చూడు. వాడికి ఏం కావాలో అన్ని గదిలోకి తీసుకెళ్ళు. వద్దు నాన్న. వదిలేమ్మా. అలాగే అయ్యగారు. రా బాబు. అమ్మా నన్ను వదిలేమని చెప్పమ్మా. వంశీ. అమ్మా అమ్మా వంశీ. నన్ను వంశీ, వదిలేమని ఆగు నాన్న. చెప్పమ్మా. వంశీ. అమ్మా. రా బాబు. అమ్మా అమ్మా వదిలేమని చెప్పమ్మా. నేను మా అక్కని చూడాలి. అమ్మా రా బాబు. తీసుకెళ్ళు వాడిని. అమ్మా అమ్మా వదిలేమని చెప్పమ్మా. ఏమండి, మీరైనా చెప్పండి. ఏంద్రా ఇది? నీళ్ళ నాయనకే తిరుగుతురు. గిన్ని ఆ లాయర్ పోలీసుడు ఉన్నాడ్రా. ఆడు చూస్తే ఏమైతుందో ఎరకేనారా? నన్ను తోలుకపోయి జైల్లో పడేస్తారా. పొండ్రా. నిన్ను నమ్మడానికి లేదు. రత్నవేలన్నా నీ వెంటే ఉండమని చెప్పాడు. అరే నేను చెప్పేది జరంత సోచాయించండి రా. ఆలోచించడానికి ఏం లేదు. మర్యాదగా బిడ్డను మాకు అప్పగిస్తావా, లేదా మమ్మల్ని బిడ్డను ఎత్తుకుపోమంటావా? ఏంద్రా ఇది? మొత్తం చెడగొట్టేలా ఉన్నారే. మీరెల్లుర్రా, నేను బిడ్డను తోలుకొస్తా. నువ్వు మాటలతో చెప్తే వినవరా? ఏంద్రా కత్తి తీసినావు? రేయ్, ఎవరైనా చూస్తారా? తీయరా. నడురా. నడు. మాకు బిడ్డనప్పు చెబుతూ పద. నడవరా. ఆడ ఝాన్సీ మేడం గౌతమ్ సారు ఉన్నారా? నా ముచ్చటిని గీ కత్తి తీసి జరంత ఈ నుంచి పోండిరా. మీకు దండం పెడతాను రా. రేయ్, నోరు మూసుకొని పద. అన్నా థ్యాంక్స్ అన్నా. దేవుళ్ళు లెక్క వచ్చిర్రు. ఉంటాను మరి. ఏయ్ ఆగు. ఏయ్ సపోర్ట్ చేయకుండా మాతో పదరా. ఏందన్నా ఇది? మీరెవరే? నన్నెందుకు కాపాడిరు? మళ్ళీ ఎందుకు సంపాదన చూస్తురు? ఏయ్ ఏయ్ పదరా. రేయ్. పదరా. ఏందన్నా ఏడికి తీసుకుపోతురు? అన్నా ఇంతకీ ఏడికి తీసుకుపోతురు అన్నా? చెప్పురా అన్నా. ఏయ్ సపోర్ట్ చేయకుండా నాడు. అసలు ఎవరు మీరు? నన్నెందుకు తోలుకొచ్చిర్రు? అసలు నన్ను ఏం చేయాలనుకుంటుర్రు? అవును షేక్, ఈడే రాజయ్య.
అన్నా ఈసారి ఎవరు? నువ్వు దుబాయ్ షేక్కి ఫోన్ చేసి బిడ్డను పంపిస్తావని బేరం మాట్లాడుకున్నావు కదా, అవు బేరం కుదుర్చుకున్నా. ఆ షేక్ తాలూకా మనిషే ఈ షేక్. పేరు ముస్తఫా. ఓ అవునా, అయితే మన పార్టీయే. నేను ఎవరో అనుకొని గాబరా పడినా. నమస్తే ముస్తఫా షేక్. మ్వా. జీ హుజూర్. ఈడేం మాట్లాడుతుండో ఏం సమజ్ అయితలేదు. అన్నా ఈ షేక్ ఏమంటుండే? ఒక్క ముక్క సమజ్ గాలే. చెవులు వినిపించి కూడా చెవిటోళ్ళు లెక్కుంది నా బతుకు. జనంత చెప్పే ప్రాణమంతా గాయగాయ అవుతుంది. ఏం లేదురా, బిడ్డను అప్పచెప్పమని షేక్ని షేక్ ఆడిస్తున్నారట. చాలా ప్రెజర్ పెడుతున్నారట. పని ఎప్పుడవుతుందని అడుగుతున్నారు. అయిపోతుందన్నా, అయిపోతుంది. దానికి ఈ దవాఖాన నుంచి బయటికి పంపగానే నేను మీకు అప్పచెప్తానే. నీకు నీ బిడ్డకు పాస్పోర్ట్స్, ఫ్లైట్ టికెట్స్ రెడీగా ఉన్నాయి, తీసుకో. గౌతమ్ గారు, ఆ రాజయ్య మనల్ని మోసం చేసిండన్నా. స్వీటీని నేను వదులుకోలేను.